ఈరోజు నేను లిల్లీ పుట్టే ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకు సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా పొగడం, ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తారు. ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. ఈ దీంట్లో ఈయన లాగారు అనేది ఒకసారి ఈయన ఏమన్నారు కూడా వినొద్దాం. అతను మాట్లాడే రాంగ్ మాటలు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 మనకి మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళెవరో మాట్లాడటానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని వాడు వాడటం జరిగింది. ఎస్, ఆర్టికల్ 25లో ఉంది ఎంచుకునే స్వేచ్ఛ. బట్ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 341